పిల్లాడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. తల్లి ఏమో కూలీ నాలి చేసుకొని సంపాదించిన దాంతో బిడ్డకు ఫీజులు కట్టడం, చదివించటం, వాడిని పోషించటం. భర్త లేడు. ఆ రోజుల్లో కూలీ పని కూడా దొరకటం లేదు. కొడుకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తినడానికి తిండి కూడా పెట్టలేనటువంటి దీనస్థితి. నా కొడుకు ఆకలితో వస్తాడనేటటువంటి భావంతో ఆ ఇల్లాలు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి అడుగుతుంది, కొంచెం బియ్యం ఇస్తారా, కొంచెం బియ్యం ఇస్తారా, కొంచెం బియ్యం ఇస్తారా అని చెప్పి. అలా అడుక్కుంటూ ఒక చోటకు వచ్చి ఆ ఇంటి యజమాని బయటకు వస్తే మోకాల మీద కూర్చొని, అయ్యా నా కొడుకు స్కూల్ నుంచి వస్తాడయ్యా, ఆకలితో వస్తాడయ్యా, వాడికి అన్నం లేదయ్యా, బియ్యం ఇస్తారా, వాడు ఆకలి తట్టుకోలేడయ్యా అని చెప్పి ఆ తల్లి మోకాల మీద పడి 2 చేతులు జోడించి ఆ వీధిలో ఉన్నటువంటి ఒకరి ఎదుట బ్రతిమిలాడుతూ ఉంటే ఆ పిల్లాడు చూశాడు. పేదరికమే కదా ఈరోజు అమ్మ ఎవరో ఒకరి ఎదుట మోకాళ్ళ మీద పడి చేతులు చాచి అడుక్కోవాల్సి వస్తుంది. నా కోసమే కదా మా అమ్మ అడుక్కుంటుంది. ఇలా ఎంతకాలం అడుక్కోవాలి? మా అమ్మ తన జీవితంలో అడుక్కోవడానికి వీల్లేదు. మా అమ్మ ఏ రోజు కూడా పేదరికంతో చేయి చాచటానికి వీల్లేదు. మా అమ్మను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా. మా అమ్మకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. ఆకలి మంటలంటే ఏమిటో లేకుండా నేను చూసుకుంటా అని ఆ పిల్లాడు చిన్న వయసులో తన మనసులో ఉద్దేశించుకున్నాడు. తమ్ముళ్ళు, చెల్లెలు, మీ ఉద్దేశాలు ఏమిటి? ఈ రోజుల అమ్మాయిలకు ఉన్న ఉద్దేశం తెలుసా? నాకంటూ ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, నాకంటూ ఒక కత్తిలాంటి అమ్మాయి ఉండాలి, మంచి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఇవి పనికి మాలిన ఉద్దేశాలు. ఈ సంవత్సరం ఒక బాయ్ ఫ్రెండ్, వచ్చే సంవత్సరం మరొక బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత ఇంకొక బాయ్ ఫ్రెండ్, పెళ్ళయ్యేసరికి 30 మంది. కాలేజీలో నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక సీనియర్ ఉండేది. ఆ సీనియర్ ఎంత విచ్చలవిడిగా జీవించేదో తెలుసా? ఎవడో ఒకరితో పాపం చేసి వచ్చి కౌంట్ చెప్పేది. ఇప్పటి వరకు నేను 41 మందితో పాపం చేశా. నాకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే సెంచరీ కొట్టాలి. ఏం కొట్టాలంట? సెంచరీ కొట్టాలంట. దేంట్లో సెంచరీ కొట్టాలి?